అంటే కేవలం ఎన్నికల సమయంలో చేసే హడావిడి కాదు, అధికారంలో ఉన్నప్పుడు సైలెంట్ గా చేసే ఆపరేషన్. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సరిగ్గా అదే జరుగుతోంది. పవన్ కళ్యాణ్ మాస్టర్ మైండ్ తో వేస్తున్న స్కెచ్ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. సైలెంట్ గా మొదలైన ఓ మహావ్యూహం ఇప్పుడు పొలిటికల్ సునామీలా మారబోతోంది. అధికారం వచ్చింది కదా అని భేషజాలు లేవు, విశ్రమించడం అసలే లేదు. మరి ఇంతకీ ఏంటి ఆ ప్లాన్? 60 లక్షల సైన్యం వెనుక ఉన్న జనసేనాని అసలు టార్గెట్ ఏంటి? మే నెల నుంచి పవన్ వేయబోతున్న ఆ మాస్టర్ స్ట్రోక్ ఏంటి? ఎవరికి అంతు చిక్కని డిప్యూటీ సీఎం మైండ్ గేమ్ వెనుక దాగిన ఆ విశేషాలేందో చూద్దాం. పక్కా ప్లానింగ్, సరైన స్ట్రాటజీ ఉంటేనే నేటి కాంపిటేటివ్ రాజకీయాల్లో ఏ పార్టీకైనా మనుగడ సాధ్యం అవుతుంది. సరిగ్గా ఇదే పొలిటికల్ ఫిలాసఫీని జనసేన పార్టీ ఇప్పుడు బలంగా ఫాలో అవుతోందని స్పష్టంగా అర్థమవుతోంది. అధికారంలో ఉన్నాం కదా అనే ధీమాను, భేషజాలాన్ని పక్కకు పెట్టి జనసేనాని పవన్ కళ్యాణ్ ఎంతో దూరదృష్టితో వ్యవహరిస్తున్నారు. పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అడుగులు వేస్తున్నారు. కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా నిరంతరం ప్రజల్లో ఉండేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఏకంగా 60 లక్షల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా తమ భుజాలపై వేసుకున్నారు. ఇప్పటికే 20 లక్షల మార్క్ చేరుకోవడంతో ఈ మెంబర్షిప్ డ్రైవ్ ఎంతో సక్సెస్ఫుల్ గా సాగుతోందని చెప్పాలి. అధికారం రాగానే విశ్రమించకుండా స్థిరమైన పునాదుల వైపు వేస్తున్న అడుగులివి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను జనసేన అధినాయకత్వం తూచా తప్పకుండా పాటిస్తున్నట్లు సంకేతాలిస్తోంది. అందుకే సభ్యత్వ నమోదు ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్న తరుణంలో మరింత మంది యువత, మహిళల్ని పార్టీలోకి ఆహ్వానించేలా గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో టెక్నికల్ సమస్యల వల్ల లేదా సమయాభావం వల్ల మెంబర్షిప్ తీసుకోలేకపోయిన వారికి ఈ పొడిగింపు ఒక గొప్ప అవకాశంగా మారింది. ప్రతి గడపకు పార్టీ సిద్ధాంతాల్ని చేరవేయాలనే లక్ష్యంతోనే ఈ డ్రైవ్ కొనసాగుతోంది. ఎక్కడైతే మెంబర్షిప్ తక్కువగా ఉందో అక్కడ ప్రత్యేక వాలంటీర్లు, ఐటీ టీమ్స్ ద్వారా ఫోకస్ చేస్తున్నారు. ఇలా గడువు పెంచి మరీ క్యాడర్ని పెంచుకునే ఈ వ్యూహం కేవలం సంఖ్యాబలం కోసం మాత్రమే కాకుండా ఒక బలమైన ఎమోషనల్ బాండింగ్ క్రియేట్ చేయడానికి పార్టీ చేస్తున్న ప్రయత్నంగా స్పష్టమవుతోంది. గడిచిన 2 ఏళ్ల కాలాన్ని గమనిస్తే జనసేన పార్టీ తన ఐడియాలజీ పరంగా మరింత మెచ్యూర్గా మారింది. కార్యకర్త అనే పట్టుకొమ్మే భవిష్యత్తు రాజకీయాలకు అసలైన వెన్నుదన్నుగా గుర్తించడమే ఇందుకు ప్రధాన కారణం. అందుకే గ్రామీణ స్థాయి నుంచి అర్బన్ సిటీల వరకు పార్టీ నెట్వర్క్ స్ట్రాంగ్ చేసేలా ఫోకస్ పెట్టారు. ఇది కేవలం ఒక పొలిటికల్ టాస్క్లా కాకుండా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీలా భావించాలని పిలుపునివ్వడం విశేషం. నియోజకవర్గాల వారీగా టార్గెట్ సెట్ చేసి మరీ క్యాడర్ డెవలప్మెంట్ పై దృష్టి సారించారు. ఈ ఉధృతమైన ప్రచారం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పటిష్టమైన డెడికేటెడ్ ఓటు బ్యాంకుతో పాటు సొంత సైన్యాన్ని తయారు చేసుకోవాలనే ఈ ప్లాన్ భవిష్యత్తు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పవన్ కళ్యాణ్ పరిణితి చెందిన నాయకత్వానికి ప్రబల నిదర్శనం. రాబోయే మే నెల నుంచి ప్రజలతో జనసేనాని మరింత మమేకమయ్యేందుకు ఒక భారీ యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. జిల్లాల వారీగా ఆయన చేయబోయే పర్యటనలు ఈ పొలిటికల్ స్క్రీన్ పై మరింత ఆసక్తిని రేపుతున్నాయి. ఈ పర్యటనల ద్వారా ప్రజలతో నేరుగా ఇంటరాక్ట్ అవ్వడం, వారి సమస్యల్ని స్వయంగా గ్రౌండ్ లెవెల్లో తెలుసుకోవడం ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం చేపట్టిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ పై పబ్లిక్ నుంచి డైరెక్ట్ ఫీడ్బ్యాక్ తీసుకోనున్నారు. ప్రజలకు మరింత చేరువ కావడానికి, వారి నాడి పట్టుకోవడానికి ఈ మాస్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ కీలక భూమిక పోషిస్తాయని ఆయన బలంగా నమ్ముతున్నారు. అందుకే ఇప్పటి నుంచే నియోజకవర్గాల నేతలతో రివ్యూ మీటింగ్స్ నిర్వహిస్తూ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నారు. ఈ డెవలప్మెంట్ అంతా పవన్ మాస్ లీడర్షిప్ కి మంచి మైలేజ్ తెస్తుంది అనడంలో సందేహం లేదు. ఇక ఈ పర్యటనలో అత్యంత ఆకర్షణీయమైన అంశం ఏంటంటే కేవలం వీఐపీ నేతలతో మీటింగ్స్కే పరిమితం కాకుండా సామాన్య కార్యకర్తలకు టాప్ ప్రియారిటీ ఇవ్వడం, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్న సామాన్య సైనికుల వాయిస్ ని నేరుగా వినాలని ఆయన డిసైడ్ అయ్యారు.
ఇందుకోసం స్పెషల్గా క్యాడర్ మీటింగ్స్ ఏర్పాటు చేసి వారితో ఫేస్ టు ఫేస్ ముఖాముఖి చర్చించనున్నారు. లీడర్లకు సాధారణ కార్యకర్తలకు మధ్య ఉన్న గ్యాప్ని పూర్తిగా చెరిపేసి పార్టీని ఒక కుటుంబంలా ముందుకు తీసుకెళ్లాలి అన్నదే ఈ ప్లాన్ ఉద్దేశం. చెట్టు పేరు చెప్పి కాయలమ్మినట్లు కొందరు నేతలు మాత్రమే లబ్ధి పొందకుండా పార్టీ కోసం రక్తం చిందించే ప్రతి ఒక్కరికి సరైన గుర్తింపు దక్కేలా ఆయన వేస్తున్న ఈ అడుగులు భవిష్యత్తు పరిణామాల్ని మరింత ఉత్కంఠభరితంగా మార్చబోతున్నాయని రాజకీయ పండితులు నిశితంగా విశ్లేషిస్తున్నారు. ఒకవైపు కూటమితో పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ మెయింటైన్ చేస్తూ మరోవైపు వ్యక్తిగతంగా పార్టీ పరంగా ప్రజల్లో బలమైన ముద్ర వేయడానికి పవన్ చేస్తున్న ఈ కసరత్ అంతా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. తనకంటూ సెపరేట్ ఇమేజ్ ని డెవలప్ చేసుకుంటూ ప్రభుత్వంపై ఎక్కడా వ్యతిరేకత రాకుండా బ్యాలెన్స్ చేస్తున్న తీరు ప్రతి ఒక్కరిని విస్మయానికి గురిచేస్తోంది. ఇటు అడ్మినిస్ట్రేషన్ అటు పార్టీ ఆర్గనైజేషన్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్న ఈ జర్నీ నేటి రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన చర్చనీయాంశం. ఈ స్పీడ్ చూస్తుంటే జనసేన పార్టీ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో మరింత డామినేటింగ్ రోల్ ప్లే చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి పవన్ వేస్తున్న ఈ సైలెంట్ అండ్ పవర్ఫుల్ స్టెప్స్ తో జనసేన గ్రాఫ్ అంతకంతకు పెరుగుతోందనేది అక్షర సత్యం. అధికారం రాగానే ప్యాలెస్లకే పరిమితమయ్యే నాయకులను చూసిన ఈ సమాజం ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూపంలో ఒక కొత్త రాజకీయానికి సాక్ష్యంగా నిలుస్తోంది. పదవి ఉన్నా లేకున్నా సామాన్య కార్యకర్తే తన బలగమని నమ్ముతున్న నాయకుడి ప్రయాణం ఇది. పవన్ చేస్తున్న వ్యూహాలు కేవలం రేపటి ఎన్నికల కోసం కాదు, రాబోయే తరాల కోసం వేస్తున్న బలమైన పునాదిరాళ్లు. ఓవైపు కూటమితో సఖ్యతను పాటిస్తూనే మరోవైపు జనసేనను తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతున్న పవన్ తీరు భవిష్యత్ రాజకీయాలకు ఒక కొత్త పాఠం. కాలం ఎవరి కోసం ఆగదు, కానీ ఆ కాలమే తన వైపు చూసేలా చేసుకుంటున్న జనసేనాని అడుగులు రేపటి ఏపీ రాజకీయ ముఖ చిత్రాన్ని ఎలా మార్చేస్తాయో కాలమే సమాధానం చెప్పాలి.